ముందుగా నా దేవాది దేవుడు కోట్లాది వందనాలు, ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు. హాయ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దైవ సేవకులు, ఇప్పుడు ఈ మాటలు మీకు చెప్పినంత గొప్పవాడిని కాదు. నేను చిన్న మంద అనే గుంపులో ఉన్నవాడిని. దేవుడి మాట ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఏ మాట అయితే దేవుడు చెప్పమన్నాడో ఆ మాట మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. ఈ బైబిల్ గ్రంథంలో పూతుకుప్పల తీయకూడదు, పూతుకుప్పల కలపకూడదు. అయితే నేను బైబిల్ గ్రంథాల్లో ఆ అంత్య దినాలలో ఏం జరుగుతుందో దేవుడు స్పష్టంగా రాశాడో అవన్నీ జరుపుకొని వస్తున్నాయి. ఈ మధ్యన ఒక క్రిస్ అనే దైవ సేవకుని వేషముషకుల్లో ఉన్న క్రిస్ అనే ఒక దైవ సేవకుడు విదేశాల నుంచి హైదరాబాద్ ప్రాంతం వచ్చాడని విన్నాను. నేను ఆయన వీడియోలు చాలామంది పెట్టినవి చూశాను. ముందుగా నేనేం చెప్తానంటే, రోమా పత్రికలో 14:4 ప్రకారం దైవ సేవకుడికి తీర్పు అయితే నేను చెప్పేవాడిని అయితే కాదు. తీర్పు తీర్చుటకు నీవెవడు అని ఉంటుంది. నేనైతే తీర్పు తీర్చడం లేదు. కానీ దైవ సేవకుడు క్రిస్ అయినా విదేశాల నుంచి వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడంట. క్రిస్ అయినా మన ఇండియాలో సేవ చేస్తున్న దైవ సేవకులైనా ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఆనాడు నేను చాలా వీడియోలు బ్రదర్ సైలేస్ పాల్ వీడియోస్లో నేను కొన్ని వీడియోలు పెట్టాను దైవ సేవకుల కోసం. ఆనాడు దైవ సేవకులు ఆత్మల భారంతో వెళ్ళారు. ఈనాడున్న దైవ సేవకులు అందరినీ కాదు, కొంతమంది ధనము కోసం పరిగెడుతున్నారు, పరుగులు తీస్తున్నారని వీడియోలు తీసి పెట్టాను. ఈరోజు కూడా దేవుడు ప్రేరేపణతో మాత్రమే మాట్లాడుతున్నాను. ఏ దైవ సేవకుడికి నేనైతే తీర్పు తీర్చను, కానీ వారు సరి చేసుకుంటారని వీడియో. ముందుగా అంశం ఏమిటంటే, దైవ సేవకులు నిజమైన దైవ సేవకులు డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటుందంటారా? నిజమైన దైవ సేవకులు దేవుడు మీ అక్కర్లన్నీ తీర్చేవాడని, క్రీస్తు యేసు నామములో మీ ప్రతి అవసరం తీర్చునని, మీరు దేవుడు రాజ్యాన్ని వెతకండి మీ అక్కర్లన్నీ తీర్చేవాడినని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్నది. మరి ఫిలిప్స్లో 4:19 ఉన్నది. దేవుడు మాత్రమే మీ అవసరాలు తీరుస్తాడు. దేవుడు మాత్రమే మీ అక్కర్లన్నీ తీరుస్తాడు. అలాగే దేవుడు మాత్రమే మిమ్మల్ని అభిషేకించేవాడిగా ఉన్నాడు. ఈరోజు ఇండియాలో చాలామంది దైవ సేవకులు దేవుడి చేత పట్టబడి, దేవుడు పిలుపు ద్వారా పట్టబడి అభిషేకం పొందుకొని మంచి సేవ చేస్తున్నవారు కూడా, మంచి బోధకులుగా ఉన్నవారు కూడా చాలామంది మొదటివాడు కడపటివాడు మొదటివాడిగా మారిపోతున్నారు. ఈ మాటలు వింటున్న ప్రతి దైవ సేవకుడికి ప్రత్యేకంగా వందనాలు. మీరందరూ మంచి సేవ చేయాలి, ఆత్మల భారంతో ముందుకు పోవాలి, దేవుడు రాజ్యంలో ఎత్తబడే గుంపులో ఉండాలని కోరుకుంటూ మీ బ్రదర్ సైలేస్ పాల్. దేవుని చేత అభిషేకించబడిన వారు, దైవ సేవకులు ఉన్నవారు మనుషులు అభిషేకానికి పరుగులు తీయరు. క్రిస్
అభిషేకిస్తాడని, ఆయనకున్న వరాలు మీకు వస్తాయని, ఆయనేమో ప్రపంచానికి ఒక మాట చెప్తున్నాడు. యేసుక్రీస్తులో ఏ మహిమలైతే ఉన్నాయో నాలో అదే మహిమలు ఉన్నాయని చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు, సర్వకోటి సృష్టికర్త, పరిశుద్ధుడు, మనకు అధికారం ఇచ్చేవాడు అని యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 12 నుంచి ఉన్నది. యోహాను సువార్త 14 అధ్యాయము 11 నుంచి ఉన్నది. ఆయనే నీకు వరాలు ఇచ్చేవాడు, అభిషేకించేవాడు, అధికారం ఇచ్చేవాడు. మనుషులు మట్టిపోలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. అయితే ఇక్కడ ఇండియాలో చేస్తున్న దైవ సేవకులు, ఈ క్రిష్ అనేవాడు ఒక దైవ సేవకుడు వేషము ధరించుకొని క్రీస్తులో ఏ మహిమలు ఉన్నాయో నాలో అయ్యే మహిమలు ఉన్నాయి, నా దగ్గరికి వస్తే ఆ మహిమలతో మిమ్మల్ని నింపుతాను, ప్రపంచం అంతా మీరు తిరుగుతారు, ఊహించలేని కార్యాలు జరిగిపోతాయి మీ ద్వారా అని అనౌన్స్ చేసుకుని వస్తే, ఇండియాలో ఉన్న కొంతమంది దైవ సేవకులు, తెలంగాణలో ఉన్న దైవ సేవకులు, విశాఖపట్నంలో ఉన్న దైవ సేవకులు, కొన్ని ప్రాంతంలో ఉన్న దైవ సేవకులు అందరూ 5 లక్షలు 10 లక్షలు కూడా ఆయనకి ఇచ్చి అభిషేకం పొందుకొన్నది పరిగెట్టారు. నేను అంటున్నాను, దేవుడు నిన్ను అభిషేకించాలా, క్రిష్ అభిషేకించాలా? ఒక్కసారి ఆలోచించండి. మరి నేను ఇంకో విషయం కూడా మీకు చెప్తాను. పడగొట్టేవాడు సాతాను, లేవనెత్తేవాడు దేవుడు. బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది, మీరు చదువుకోండి. కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. సంఘాలని మోసం చేస్తున్న క్రిష్ హైదరాబాద్ వచ్చాడు. తస్మా జాగ్రత్త క్రైస్తవులారా. చాలామంది వెళ్ళిపోయారు. అక్కడ బెల్లంకొండ ప్రవీణ్ గారు పడిపోయారు. ఐజాక్ గారు కూడా ఉన్నారు అక్కడ. సతీష్ కుమార్ గారు అక్కడికి వెళ్ళకపోయినా ఆయన్ని ఆహ్వానించి, తన గృహానికి ఆహ్వానించి చాలా వీడియోలు చేశారు. మరి నేను అంటున్నాను, ఐజాక్ గారు డబ్బు సంపాదించుకున్న సేవకులే, బెల్లంకొండ ప్రవీణయ్య గారు కూడా డబ్బు సంపాదించిన సేవకులే, సతీష్ కుమార్ గారు కూడా డబ్బులు సంపాదించుకున్న సేవకులే, ఇంకా అక్కడ చాలామంది సేవకులు ఉన్నారు. మీ ధనము పరలోకానికి తీసుకువెళ్ళదని బైబిల్ గ్రంథం చెప్తుంది. కొన్ని రిఫరెన్స్ నేను చెప్తాను, మీరు చదువుకోండి. దేవుడు ముందే చెప్పాడు మత్తయి సువార్త 13:9 ప్రకారం, మరి చెవిగలవాడు వినుడుగాక. మత్తయి సువార్త 10:17 చెప్తున్నాడు మనుషుల పట్ల జాగ్రత్త అని. క్రిష్ అనే వ్యక్తి మనిషి, జాగ్రత్త. అయినా సరే మీరందరూ ఆయన దగ్గరికి డబ్బు కట్టుకొని, మరి మీరు 5 లక్షలు ఇచ్చారని విన్నాను. 5 లక్షలు పేదవారికి పెట్టాలి కదండి. దేవుడి పట్ల అభిషేకించబడిన కొంతమంది దైవ సేవకులుగా ఉండి చలామణి అవుతూ కొన్ని లక్షల జనాలు మీ మీటింగ్స్కి వస్తుంటే మంచి దేవుని వాక్యంతో వారిని స్థిరపరిచి దేవుళ్ళో వారిని నడిపించి వారికి సహాయం చేస్తే మీరు గొప్ప దైవ సేవకులుగా ఉండేవారే. క్రిస్ అనేవాడు మీకు అభిషేకిస్తానని, అనేక రకాల వరాలతో నింపేస్తానంటే 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి గారడి విద్య నేర్చుకున్నవాడు బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, సీమోన్. ఆయన జనాల్ని విభ్రాంతి పెట్టేవాడు. ద్రవ్యం ఇచ్చాడు సేవకులకి ఇచ్చి, నాకు కొన్ని వరాలు నాకు కావాలి, పరిశుద్ధాత్మ వరం కావాలని వెళ్ళాడు. అదే బాప్టిషన్ తీసుకున్న ఆయన దేవుణ్ణి అడిగితే బాగుండే, కానీ సేవకుల దగ్గర డబ్బులు పెట్టి నాకు పరిశుద్ధాత్మనివ్వండి అంటే సేవకులు చెప్పారు డబ్బు తీసుకోలేదు, నువ్వు నిజమైన భక్తి నీలో లేదు అని చెప్పారు. మరి క్రిస్ మీ దగ్గర డబ్బు తీసుకున్నాడు.
ఆ దేవుడికి తెలియాలి. మీరు దేవుడు సేవకులైతే అక్కడికి పోకూడదు. అందరూ కలిసి దేవుని సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. క్రీస్తు అనేవాడు అందరినీ పడగొట్టేస్తున్నాడు అంటే ఆలోచించండి. లోకంలో ఉన్నవాడు పడగొట్టేవాడని దేవుడు బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. దేవుడు మాత్రమే కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి ఇన్ని తెలిసి మంచి గొప్ప దైవ సేవకులుగా పేరు ప్రతిష్టలు పొందిన దైవ సేవకులుగా ఉండి, డబ్బు సంపాదించిన దైవ సేవకులుగా ఉండి మీరు పరుగులు తీశారు అంటే మీరు సాతాన్ని బలపరుస్తున్నారా, దేవుణ్ణి బలపరుస్తున్నారా? అనేక రకాల ఆత్మల్ని, మనుషుల్ని దిగజార్చే వ్యక్తులుగా, నరకానికి తోసే వ్యక్తులుగా ఉన్నారా? దేవుడు రాజ్యంలోకి నడిపించే వ్యక్తులుగా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక దినము తీర్పు అయితే ఉన్నది. లెక్క మిమ్మల్ని అడుగుతాడు. మత్తయి సువార్త 12:36-37 ప్రకారం, రోమపత్రిక 14:11-12 ప్రకారం ఖచ్చితంగా మోకాలు వేయిస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21 నుంచి, ప్రభువా ప్రభువా నీ నామములో దెయ్యములు వెళ్ళగొట్టలేదా అంటే నీవెవడవో నాకు తెలియదురా పోరా అంటాడు దేవుడు. అలాంటి స్థితిలో మీరు ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించండి. సువార్త చేయకపోతే నాకు శ్రమ. అందుకే ఖచ్చితంగా ఈ మాటలు మీకు చెప్పాలి. 1 కొరింథీ రాసుకోండి. ఇక్కడ నుంచి రిఫరెన్స్ ఇవన్నీ చదువుకోండి. 1 కొరింథీ 9:16 ప్రకారం నిజమైన దైవ సేవకులు నిర్గమకాండం 23:7 ప్రకారం అబద్ధానికి దూరంగా ఉంటారు. 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎవరి దగ్గరికి వెళ్ళారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎక్కడికి పరుగులు తీశారో మీరు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మాత్రం మనుషులు ఇచ్చే అభిషేకం కాదు, దేవుడిచ్చే అభిషేకం. మనుషులు పవిత్రంగా బ్రతికిన దైవ సేవకుడు ద్వారా, తన మోహము లేనివాడు, చిన్న మందలో ఉండి దేవుడు కొరకు బ్రతికినవాడు, దేవుడు చిత్తానుసారంగా ఈ మనిషికి నువ్వు అభిషేకించు అని ఆనాడు సమూయేలు గారిని కానీ కొంతమంది దైవ సేవకుల్ని పంపించి మరి సౌల్ని కానీ దావీదుని కానీ అభిషేకించారంటే అది దేవుడి ప్రణాళిక. ఒకసారి ఐజాక్ గారి వీడియో నేను విన్నాను. ఐజాక్ గారు విశాఖపట్నంలో సిరిపురం చిల్డ్రన్స్ మండపం దగ్గర అక్కడ పెట్టేటప్పుడు మీటింగ్స్కి వెళితే, నేను మీకు అభిషేకిస్తాను, 20,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి, లాస్ట్కి 2,000 ఇవ్వండి, 1,000 రూపాయలు ఇవ్వండి, లేదా 500 ఇవ్వండి, రండి నేను అభిషేకిస్తానని డబ్బులు సంపాదించుకున్నాడు ఆయన. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏ సాతాన్ని బలపరుస్తున్నారా, దేవుణ్ణి బలపరుస్తున్నారా? మీ ధనం మీకు ఎక్కడికి తీసుకువెళ్తుందో ఒక్కసారి ఆలోచించండి. లూకాసు వార్త 16వ అధ్యాయం చదువుకోండి. ఇక నేను చెప్పేదల్లా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడు అభిషేకించిన దైవ సేవకుడు అబద్ధానికి దూరంగా ఉంటాడు. ప్రజలకు మోసం చేయడు, అన్యాయం చేయడు, ధనము సంపాదించడు. మంచి దైవ సేవకుడిగా ఉంటాడు. దొంగ బోధకులకి దూరంగా ఉంటాడు. అయితే మీ అందరికీ దేవుడు చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2:19లో మీ క్రియలు, మీ ప్రేమ, విశ్వాసం అంతా చూస్తున్నాడు ఆయన. ఒక మాట మీతో చదివి వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను. మార్కు సువార్త, ఈ మాట ప్రతి దైవ సేవకుడు వినండి. మార్కు సువార్తలో ఒక మంచి మాట ఉన్నది. మార్కు సువార్త 13వ అధ్యాయము 21, 22, 23 వచనాలు. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. మరి నా దగ్గరే మహిమలు ఉన్నాయి, యేసు ప్రభు మహిమలన్నీ, క్రీస్తు మహిమలన్నీ నా దగ్గర ఉన్నాయి, రండి అంటే మీరు అక్కడికి పరిగెట్టారే. 22వ వచనం, ఆ కాలమందు అబద్ధపు క్రైస్తవులు, అబద్ధపు ప్రవర్తలు వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపరచుటకై సూచక క్రియలను, మహత్కార్యములు అగపరచుదురు.
మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. దేవుడు ముందే చెప్పేశాడు, మీరు జాగ్రత్త పడండి. నా బిడ్డలుగా మీరు బ్రతికితే ధనాన్ని ఆశించొద్దు. ఎవరి దగ్గర వరాలు ఉన్నాయి, రండి నాది ఇక్కడే ఉన్నాడు దేవుడు అంటే మీరు వెళ్ళవద్దని దేవుడు దైవ సేవకులకి చెప్తున్నాడు, దైవ భక్తులకి చెప్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు పనికిరాని వాడిని పనికొచ్చే పాత్రగా చేసి తన బిడ్డగా చదువురాని నా జీవితాన్ని చదివించి ఈ మాటలన్నీ చెప్పిస్తున్నాడంటే ఏ ఒక్కరూ మీరు నశించిపోకూడదని. ఈ మాటలు వింటే ఎవరైతే క్రిస్ అనే వ్యక్తి హైదరాబాద్ వచ్చిన అక్కడికి ఎవరైతే ఏ దైవ సేవకుడు వెళ్ళాడో ఆ దైవ సేవకుడు ఈ వీడియో కానీ చూస్తే ఎక్కడున్నారు ఆ ప్రదేశంలో మోకరించి యేసు ప్రభు బంగారు పాదాలు కడిగిన ఆయన నన్ను క్షమించు అంటే మిమ్మల్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు. అంత్య దినాలలో చూడండి, ఏర్పరచబడిన వారినే మోసపరచడానికి వచ్చాడంట. తెలుసా మీకు? ఏర్పరచబడిన వారినే 22 ఆ కాలమందు అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవర్తలు వచ్చి సాధ్యమైన ఎడలా ఏర్పరచబడిన వారిని మోసపరచుటకే, మిమ్మల్ని మోసపరచడానికి సాతానుగాడే వేషం వేసుకుని వచ్చాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. దయచేసి ఈ మాటలు వినండి. సేవకులు కూడా మరి తిమోతి పత్రికలో ఒక మాట, అది కూడా మీకు చెప్తాను. చాలామంది మొన్నటి వరకు కూడా మరి ఎక్కడది పాలకొల్లులో జరిగిన సంఘటన కోసం చాలామంది పాలకొల్లులో మొన్న సంఘటన అమ్మ తేజ కోసం కానీ, తర్వాత ఇషాక్ గారి కోసం కానీ, తర్వాత అంజిరపు పండు అని చెప్పే దైవ సేవకుడి కోసం కానీ, ఇంకొంతమంది దైవ సేవకుల కోసం చాలామంది దైవ సేవకులు ఎన్నో రకాలుగా మాట్లాడారు. ఎవరి మీద? భక్తుల మీద. ఇలాంటి భక్తులు ఇలాంటి వాళ్ళని తీసుకొస్తారని చదువుతున్నాను. ఒక మాట వినండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము నుంచి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవు గలవారై తమ స్వకీయ దురాశులకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని అని భక్తుల కోసం మాట్లాడారు చాలామంది దైవ సేవకులు. వీళ్ళు మంచి మాటలు వినకంట నిజమైన దైవ సేవకుని పక్కనెట్టేసి దొంగ బోధకులను పిలిపించుకొని దేవుడి మాటలు వింటున్నారు. మరి వీళ్ళందరూ ఏమైపోతారని బాధపడ్డారు. మరి దైవ సేవకులు ఉన్న మీరు ఈరోజు సమాజంలో పేరు ప్రతిష్ఠలున్న దైవ సేవకులుగా ఉన్న మీరు క్రిస్ అనేవాడిని హైదరాబాద్ ఎందుకు రప్పించారు? ఆయన వస్తే మీరందరూ అక్కడికి ఎందుకు వెళ్ళారు? మీరందరూ వెళ్ళి ఆయనేమో పడగొట్టేస్తుంటే మీరు పడిపోతే మీలో దెయ్యాలు ఉన్నాయా? ఒకరోజు విజయనగరం శ్రీకాకుళంలో అక్కడ రవికుమార్ గారు నాకు దేవుడు ప్రేరేపణ కలిగి దేవుడు బయలుపరిస్తే నాకు అభిషేకించారని నేను నమ్మాను. ఆయనతో పాటు నేను ఒక సభకు వెళ్ళేటప్పుడు కుమార్ గారని కేరళ నుంచి ఒక అతను వచ్చారు. ఆయన అందరిని చేపట్టుకొని తోసేస్తున్నాడు. నాకు తెలియదు ఆయన మంచి సేవకుడని విన్నాను. నేను కూడా ప్రార్థన చేసుకుంటే, పెద్ద దైవ సేవకులతో ప్రార్థన చేసుకుంటే మంచే కదా, నేను ఎప్పుడు తగ్గించుకొని ఉంటాను. నేను ప్రార్థన చేయడమే కాదు, పెద్ద సేవకులు కూడా నా పరిచర్య కోసం ప్రార్థన చేస్తారు కదా. నేను లైన్లో కాస్తే నన్ను చేపట్టి బుర్ర మీద చేసి తోసేద్దామని ఎంతో ప్రయత్నించాడు, కానీ తోయలేకపోయాడు. ఈరోజు మీకు అంటున్నాను, క్రిస్ అనేవాడు మిమ్మల్ని ఎలాగంటే పడిపోయారు. ప్రవీణ్ గారు మీరు పడిపోయారు, చాలామంది పడిపోయారు. అంటే మీలో దురాత్మలు ఉన్నాయంటారా? ప్రజలు చూస్తున్నారు కదా. మరి మీరు కూడా దురద చెవు గలవారై ఆయన బోధ వినాలని, దొంగ బోధ వినాలని మీరు సాతాన్ని బలపరచడానికి అక్కడికి వెళ్ళారా? ఒక్కసారి ఆలోచించండి. 4వ వచనం 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము
4వ వచనం, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చాను. సత్యము చెప్పిన మీరు కల్పనా కథలు ఏదో చెప్పాడు, నా దగ్గర వరాలు ఉన్నాయంటే మీరు వెళ్ళిపోతారా? వచ్చాను. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, స్వార్థికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఇక్కడ క్లియర్గా దేవుడు చెప్తున్నాడే, స్వార్థకుడు పనిచేసి చక్కగా మంచిగా ఉండి సంపూర్ణులుగా ఉండండి అంటే, మనుషుల దగ్గర అభిషేకం పొందుకోనందుకు పరిగెట్టిన నీవు ఒక దైవ సేవకుడివైనా ఒక్కసారి ఆలోచించండి. అలాగే కొన్ని రిఫరెన్స్ ఉన్నాయి, చదివించుకోండి. నీవు నిజమైన దైవ సేవకుడు అయితే చదువుకున్న తర్వాత 4 మరి మొట్టమొదటి ఇది నేను చదువుతున్నాను, నీ వల్ల ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, నిన్ను గుచ్చియో నీ బోధను గుచ్చియో జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగ చేసి నిన్నును నీ బోధను వినువారిని రక్షించుకుందువు. నీవు కరెక్ట్ దైవ సేవకుడు అయితే నువ్వు రక్షించుకుంటావు. నీ బోధ, నీ మాటలు విన్న, దేవుని మాటలు విన్న ప్రతి ఒక్కరూ రక్షించబడతారని దేవుడు చెప్తున్నాడు. నీవు క్రిస్ దగ్గరికి వెళ్ళి క్రిస్ అనే దైవ వేషము ధరించుకొని హైదరాబాద్ వస్తే మీరందరూ వెళ్ళి ఆయన టచ్ అంటే పడిపోతూ మీలో దురాత్మలు ఉన్నాయని అక్కడ తెలిసిపోతుంది. మారు మనసు పొందుకోండి. దయచేసి మంచి దైవ సేవకులు గుండి పడిపోకూడదని దేవుడు చెప్తున్నాడు. ఒక దైవ సేవకుడిగా నీవు తెలుసుకొని, నేను అనవసరంగా అక్కడికి వెళ్ళాను, నా సేవ ఈ వీడియో ద్వారా, అక్కడ క్రిస్ వీడియో ద్వారా నా సేవ అంతా పడిపోయింది, వెనకపోయింది. ఒకవేళ నేను క్రీస్తును బలపరచకుండా సాతాను బలపరుస్తున్నానని ఒక్కసారి ఆలోచించుకొని మోకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి క్షమాపణ కోరుకుంటే మరలా మిమ్మల్ని దేవుడు బహుబలంగా వాడుకుంటాడు. మీకున్న ధనాన్ని ప్రజలకు పంచండి, పేదవారికి పంచండి, కులమతాలు లేకుండా ఉన్నవారికి పంచండి. ధనాన్ని చూసుకొని సూటు బూటు కారు వేసుకొని డబ్బును వృధా చేస్తూ కోట్ల పెట్టి మందిరాలు కట్టిస్తున్నారు. ఆ కోట్లు మీకు ఇచ్చేది వృధా మట్టిపాలు చేయడానికి కాదు, పేదవారికి అన్నం పెట్టడానికి, క్రీస్తు ప్రేమను ప్రజల్లో తెలియపరచడానికి డబ్బు ఇచ్చాడు మీకు. అందుకే కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. దయచేసి మీరు ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా వినాలి. కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి, చదువుకోండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15-16 కూడా చదువుకోండి. ఈ మాటలు ఖచ్చితంగా వినండి. మొదటివాడు కడపటివాడు మొదటివాడు అయిపోతున్న బైబిల్ గ్రంథం చెప్తుంది కనుక ఖచ్చితంగా చదువుకోండి. దేవుడు లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు, అది మాత్రం గుర్తుంచుకోండి. తోసేవాడు దేవుడు కాదు. రెఫరెన్స్ కొన్ని చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, కొన్ని రెఫరెన్స్ మీకు చూపిస్తున్నాను. కీర్తనలు 45:14 ప్రకారము, కీర్తనలు 145:14 ప్రకారము, కీర్తనలు 113:8 ప్రకారము ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఈ మాటలు వినండి. లోకాసు వార్త 6:20 కూడా చదువుకోండి. లోకాసు వార్త 18:25 కూడా చదువుకోండి. దయచేసి ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, అందరిలో ప్రభువు ఉన్నాడు, అందరికీ దేవుడై ఉన్నాడు. ఏ ఒక్కరూ నశించిపోకూడదని, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకోవాలని. అంత్య దినాల్లో ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేయడానికి. మీకు ఇంకో విషయం తెలుసా? 2 కొరింథీ 11వ అధ్యాయంలో 13-14 చదువుకోండి. సాతానుగాడే మారువేషం వేసుకొని అలా క్రిస్ అలాంటి వారిని పంపించి ఏర్పరచబడిన మిమ్మల్ని కూడా మోసపరిచి మీకు అనేక రకాల వరాలు వచ్చేస్తే ఇంకా మీ సంఘాలు ఇంకా విస్తరించిపోతాయి, డబ్బు ఇంకా ధనం సంపాదించుకుంటారని చెప్పిన మాయ మాటలకు పడిపోతున్నారంటే వాడు వలలో పడిపోతున్నారని గుర్తుంచుకోండి. మీరు ఖచ్చితంగా ఈ విషయం ఆ రెఫరెన్స్ కూడా చదువుకోండి. 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఉంది, క్లియర్గా చదువుకోండి. 2 కొరింథీ 11లో మరి 13-14 వచనాలు చేస్తే, ఇది ఆశ్చర్యం కాదు,
సాతానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు అన్నాడు. మిమ్మల్ని పడద్రోయడానికి అలాంటి వారి వేషంలో వచ్చి మీ దగ్గర ధనం దోచుకొని దేవుడిచ్చే ధనం పేదవారికి మీరు పంచకంట ఆపి మిమ్మల్ని అభిషేకిస్తానని పిలిపించుకొని మిమ్మల్ని మోసపరిచాడంటే మీరు ఎవరిని బలపరుస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరందరూ రక్షించబడాలని ఈ వీడియో. మోసపోకండి, అబద్ధానికి దూరంగా ఉండండి. సొలొమోన్ మహారాజు గారు ఒక మాట అయితే చెప్పారు బైబిల్ గ్రంథంలో. ఆ మాటకి దూరంగా ఉంచండి, ధనానికి దూరంగా ఉంచండి ప్రభువా అన్నాడు. అయితే ఒకటి మాత్రం మర్చిపోయాను, ఈ 2 మాటలు కూడా మీకు చదివి వినిపిస్తాను. సొలొమోన్ మహారాజు గారు ఈ మాట చెప్తున్నారు, వినండి. సామెతలు 30వ అధ్యాయంలో 8వ వచనం, వ్యర్థమైన వాటిని అబద్ధమునకు నాకు దూరంగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండినవాడినై నిన్ను విసర్జించి యెహోవా నీవెవడవని అందునేమో, లేక బేదనై దొంగలి నా దేవుని నామమును దూషించునేమో. చూసారా, వ్యర్థమైన దానికి అబద్ధము దానికి నాకు దూరం చేసి ప్రభువా, ఎంత ధనమున్నా అది అబద్ధమే కదా ప్రభువా, నాతో రాదు. ఐశ్వర్యం కూడా నాకు వద్దయ్యా, పేదవారిగా ఉంటే చాలు, నీ పని చేస్తే చాలు అని చాలా పశ్చాత్తాపం పడ్డారు. ధనాన్ని కోరుకోలేదు, అబద్ధాన్ని కోరుకోలేదు, సత్యమైన మార్గంలో నడాలని కోరుకున్నాడు. మీకు 2 విషయాలు రిఫరెన్స్ ఆల్రెడీ చెప్పేశాను. ఈ 2 విషయాలు చూద్దాం. లోకాసు వార్తలో మీరు చూస్తే, లోకాసు వార్తలో చూడండి క్లియర్గా, మీరు దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు ఏం చేస్తున్నారు, మీ సేవ ఏంటి, ఒక్కసారి మీరు పరిశీలించుకోండి. లోకాసు వార్తలో క్లియర్గా ఉంది, దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు శిష్యులతో. లోకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనం, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. చూసారా, ఆ 20 నుంచి 24 వచనాలు కూడా చదువుకోండి. బీదలైన వారిదే దేవుడి రాజ్యం. మరి ఇంకొక మాట ఉంది, చదువుకోండి. లోకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 18వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఈ 2 రిఫరెన్స్ మీకు కావాలి. ఓ దైవ సేవకుడా, సూటు బూటు కారు కోట్లు సంపాదించిన దైవ సేవకుడా, పేదవారిదే పరలోక రాజ్యం అని శిష్యులతో చెప్తున్నాడు. మరి మీరు శిష్యులై దైవ సేవకులుగా ఉండి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ మీటింగులు పెట్టిస్తూ ఉన్న మీరు, డబ్బు సంపాదించిన మీరు పేదలు కాదు కదా. చూడండి 18వ అధ్యాయము 25వ వచనం, ధనవంతుడు దేవుడు రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెద్యములో ఒంటి దూరుట సులభమని. చూసారా, సూది బెద్యములో ఒంటి దూరదు కదా. ధనవంతుడు దేవుడు రాజ్యంలో ప్రవేశించడానికి క్లియర్గా చెప్తున్నాడు. మరి ధనం నీకు ఉన్నది కదా, అయితే అర్జెంటుగా నీ ధనాన్ని కులమతాలు లేకుండా ప్రతి ఒక్కరికి పంచండి. పేదవారికి ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించవ్వండి. అనాథాశ్రమాలు కట్టించండి. నిత్యము అన్నదానాలు చేయండి. దేవుడు పని చేయండి. కులమతాలు లేకుండా, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అనే భేదం లేకుండా అందరికీ వస్త్రాలు ఇస్తూ భోజనాలు పెడుతూ దేవుని ప్రేమను ప్రకటించి ఆయన రాకడికి సిద్ధపడే సేవకులుగా ఉండండి. ఎవడో వేషధారం వేసుకొని వచ్చాడంటే, సాతాను వేషధారం వేసుకొని వచ్చాడంటే వాడు వేషంలో పడిపోయి మీరు నాశనానికి వెళ్ళిపోతారు. దేవుడు మాట విని, వీడియో విని సరిచేసుకొని, అయా నన్ను క్షమించు అని సరిచేసుకొని మరలా మంచి సేవకుడిగా ధనం మీద మోహం ఉంచకుండా ఆత్మల భారంతో ముందుకెళ్తారు. మీ ఇష్టం. నేనైతే దేవుని ప్రేరేపణ కలిగి వీడియో చేశాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరూ మీకు నచ్చితే
ఎవరైతే క్రిస్ అనే దైవ సేవకుడు అనే వేషముతో వచ్చిన ఆయన దగ్గరికి ఎంతమంది దైవ సేవకులు వెళ్ళారో అందరి దగ్గరికి ఈ వీడియో పంపించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.